మనమంతా భారతీయులం, अलग भाषा अलग वेश फिर भी अपना एक देश, వివిధతా మే ఏకత భారత్ కా విశేషత అనే సిద్ధాంతానికి కట్టుబడి జనం తాత్కాలికంగా ఏదైనా చిన్న చిన్న విభేదాలు వచ్చినా వాటిని పరిష్కరించుకొని అందరూ కూడా భారతీయులు అనే భావంతో ముందుకు వెళ్తుంటారు. ఇలాంటి కార్యక్రమాలు శ్రీ దత్తాత్రేయ గారు, వారి కుమార్తె విజయలక్ష్మి మరి ఈ అలయ బలయ కమిటీకి చైర్మన్ గా ఉంటూ ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ మనకి ఎప్పటికప్పుడు ఈ ఐక్యత యొక్క సందేశాన్ని అందించడం చాలా ముదావం. వారిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా మీ అందరికి కూడా ఒకరోజు జరిగిపోయినప్పటికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమి మీ అందరి యొక్క జీవితాల్లో మంచిని ప్రోత్సహించాలని, అదేవిధంగా మీ అందరికీ కూడా శుభం కలగాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుని నమస్కారం. జై హింద్. ధన్యవాదాలు సార్. ఇప్పుడు శ్రీ ఎంఎస్ రాజు గారు, చైర్మన్ ఆఫ్ ఎంఎస్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్, ఈ సన్మానించవలసిందిగా బండారు దత్తాత్రేయ గారిని కోరుతున్నారు. ఎంఎన్ రాజు గారిని 78 విద్యా సంస్థలు నిర్వహిస్తూ ఇంజనీరింగ్ మరియు మెడిసిన్లో 2000 మంది ఉపాధ్యాయులు మరియు 50,000 మంది విద్యార్థులు ఉన్నారు. వారు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 1972 గ్రహీత, ఉత్తమ నిర్వహణ అవార్డు 1981లో, ఏఎన్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు 2012లో, అత్యుత్తమైన విద్యా సాధన అవార్డు 2014 గ్రహీత. వారిని సన్మానించవలసిందిగా దత్తాత్రేయ గారిని, వారి అలయబలయ కమిటీ సభ్యులందరినీ కోరుతున్నాము. జితేందర్ రెడ్డి గారు, మాజీ ఎంపీ, మీ సాధారణంగా ఆహ్వానిస్తున్నారు మన దత్తాత్రేయ గారు. ప్రేమ్ సింగ్ రాథోర్ గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మన ఉద్దేశించి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. गवर्नर जी, ये मुझे चले आता है. Now I request. एक मिनट. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మన దత్తన్న అజాత శత్రువు, 2 తెలుగు రాష్ట్రాలలో కాదు ప్రతి ఒక్కరు కూడా ప్రేమించే మన బండారు దత్తాత్రేయ గారు, మాజీ గవర్నర్ గారు అలాగే కార్యక్రమం నిర్వహించి కొన్ని సంవత్సరాలుగా ఒకరోజు దసరా నిన్న చేసుకుంటే అలాగే బరాయితోని 2-3 రోజులు దసరా చేసుకున్నట్టు అనిపిస్తుంది. అలాంటి అజాత శత్రువు దత్తాత్రేయ గారి పిలుపు మేరకు ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు వెంకయ్య నాయుడు గారికి, మాజీ చీఫ్ జస్టిస్ రమణ గారికి, అలాగే వేదిక పైన నాగార్జున గారికి, వేదిక పైన అందరు ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, కేంద్ర మంత్రులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా మంచి జరగాలని, చెడుపై విజయం సాధించే విధంగా విజయదశమి రాబో కాలంలో అందరూ కూడా దేవుని దయ వల్ల సుఖ సంతోషంతో ఉండాలని, మరీ ముఖ్యంగా మా దత్తన్న దత్తాత్రేయ గారు నిన్న 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, వారి వారసత్వంగా విజయలక్ష్మి గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న వారికి ఆ దేవుని ఆశీర్వాదం ఉండాలని, పార్టీలకు అతీతంగా ఇన్ని వేల మంది ఈరోజు దసరా తెల్లారే వచ్చిందంటే దత్తాత్రేయ గారికి ఎంత అభిమానం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. మరొకసారి మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలతో, దీపావళి శుభాకాంక్షలు కూడా మీ జీవితాల్లో వెలుగు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న అందరికీ నమస్కారం. ధన్యవాదాలు సార్. ఇప్పుడు రాష్ట్ర గవర్నర్ గారైనటువంటి శ్రీ విష్ణుదేవ్జీని ప్రార్థిస్తున్నాం. ఈ అలయబలయ్ కార్యక్రమం ఉద్దేశించి మమ్మల్ని ఆశీర్వదించారు.